आर्टिफिशियल इंटेलिजेंस के कारण और उसमें भी डीप फेक के कारण जो एक नया संकट आ रहा है, भारत का बहुत बड़ा वर्ग ऐसा है कि उसके पास वेरिफिकेशन के लिए या ऑथेंटिफाई करने के लिए कोई उसके पास पैरेलल व्यवस्था नहीं है। ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పే ముందు ఏఐని ఎవరు రూల్ చేయబోతున్నారు, ఎవరు రూల్ చేస్తారు, ఏఐ ఎందుకు డేంజర్, ముఖ్యమైన ఏఐ సమిట్లో ఏం జరిగింది, అత్యవసరంగా ఏఐ మీద ప్రపంచ దేశాలు ఎందుకు సమావేశమయ్యాయి, ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు, ఈ ఎలాన్ మస్క్ తను సొంతంగా తయారు చేసే ఏఐ ప్రాజెక్టుని అసలు ఎందుకు ఆపాడు, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఏఐ చేసేటువంటి మ్యాజిక్ ఏంటి, ప్రపంచం ఎలా మారబోతుంది, ప్రపంచంలో ఎలాంటి విపత్తులు ఎదురవుతాయి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలా అనేకమైన విషయాలు మీకు అర్థం కావాలంటే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ప్రపంచాన్ని మార్చగల, శాసించగల అద్భుతమైన టెక్నాలజీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ జనరేషన్ అంతా, ఫ్యూచర్ అంతా ఏఐ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇప్పటికే అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకలో ఉంది. బట్ ఇప్పుడు వాడే బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అసిస్టెంట్లు, అలాగే ఏఐ రోబోట్లు, డ్రైవింగ్ లెస్ కార్లు, ఇలా అనేకమైనవి వాడుకలో ఉన్న వీటికన్నా అడ్వాన్స్డ్ ఏఐ అంటే ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి. గూగుల్కు చెందినటువంటి డీప్ మైండ్ ప్రాజెక్ట్కి సీఈఓ సామ్ ఆల్టా ఈయన అంటున్నారు, మానవాళికే ముప్పు కలిగిస్తుంది అంటున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారు ఏమంటారంటే, వ్యాపార ప్రపంచానికి, టెక్నాలజీ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విఘాతం కలిగిస్తుంది అంటారు. అయితే ఈ ఏఐ వల్ల గూగుల్లో వెతకటం కానీ, లేదా గూగుల్, అమెజాన్ ఇలాంటి అవసరం అనేది ముందు ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రజెంట్ ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టినటువంటి చాట్ జీపీటీ ఇవి పరిచయం చేశాక ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే పరుగులు పెడుతుంది. ఇప్పటికే చాలామంది మొబైల్ ఫోన్స్లో ఈ చాట్ జీపీటీ యాప్ ఉంటుంది. అంతేకాదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టినటువంటి యాప్లు చాలానే వచ్చాయి, చాలామంది ఫోన్లలో ప్రస్తుతం వాడుతున్నారు కూడా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ఒక ఎత్తు అయితే, దాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం చాలా 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 తక్కువ. అలాంటిది సమర్థవంతంగా అర్థం చేసుకుంటే ఫ్యూచర్ చాలా భయమేస్తుంది. టెక్ మహీంద్రా కంపెనీ వారు తన ఎంప్లాయీస్ని బెటర్మెంట్ కోసం 8,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత టీసీఎస్ కూడా, ఇలా అన్ని కంపెనీలు కూడా స్టార్ట్ చేశాయి తన ఎంప్లాయీస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లిస్తున్నాయి. టీసీఎస్ అయితే ఏకంగా 50,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద, ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ ఇప్పించింది. ఇంకో 25,000 మంది ట్రైనింగ్కి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలు కానీ, కంపెనీల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే పరుగులు పెడుతున్నారు, ఏఐ టూల్స్ మీద వర్క్ చేస్తున్నారు, ముందు ఏఐ మీదే వర్క్ చేస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఏఐ టూల్స్ మనం చూసే ఉంటాం. మనకి ఏది కావాలన్నా, లేనిదైనా సరే క్రియేట్ చేసి ఇస్తున్నాయి. ఈ మధ్య కొన్ని వీడియోలు కానీ, ఫోటోలు కానీ వైరల్ అవ్వడాన్ని మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసేటువంటి ఫోటో అసలు ఒరిజినల్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు మనం క్రియేట్ చేయలేని, హ్యూమన్ కూడా క్రియేట్ చేయలేని విధంగా క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య మన రెస్లర్స్ గురించి ఒక పిక్చర్ అనేది వైరల్ అయ్యింది. బట్ అది చూసి చాలామంది దాన్ని మిస్లీడ్ చేశారు, కానీ అసలు ఏఐ జనరేటెడ్ అని ఎవరు నమ్మట్లేదు. అంతేకాదు రష్మిక మందన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇంకా ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ ఇవన్నీ కత్రినా కైఫ్ వీడియో కానీ, లేదా రష్మిక మందన వీడియో కానీ చూస్తే అసలు ఇది ఏఐ జనరేటెడ్నా అంటే నమ్మలేరు, అలా ఉన్నాయి. ఏఐ ద్వారా సేమ్ వాళ్ళే ఉన్నట్టు జనరేట్ అవుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ అంటే కేంద్రం కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఆఖరికి మోడీ అలాగే అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఇద్దరు కలిసి తిరిగినట్టు, తిన్నట్టు కూడా ఒక ఫోటో వైరల్ అవుతుంది. అది కూడా ఏఐ జనరేటెడ్ పిక్చర్, రియల్ కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. ప్రస్తుతం మీరు వాడేటువంటి స్నాప్చాట్లో ఫోటో తీస్తే 100 రకాలుగా మారుతున్నాయి కదా. గడ్డము, మీసము పెట్టొచ్చు, రకరకాల హంగులు, ఆర్భాటాలు పెట్టొచ్చు, అలాగే జుట్టు లేకుండా గుండుతో ఉన్నట్టు, అలాగే ముసలితనంలో ఉన్నట్టు, లేదా చిన్న బాలుడిగా ఉన్నట్టు, బాలికగా ఉన్నట్టు, ఆడవారిగా, మగవారిగా రకరకాలుగా మార్చి చూపిస్తుంది కదా. అదంతా ఆల్రెడీ వాడుతున్నటువంటి జస్ట్ ఏఐ టూల్ మాత్రమే.
కానీ రాబోతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇంకలా ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఏఐ టూల్స్ చూసారా, జస్ట్ టెక్స్ట్ చేస్తే చాలు స్టోరీ కావాలంటే స్టోరీ వచ్చేస్తుంది, టెక్స్ట్ చేస్తే చాలు పిక్చర్ కావాలంటే పిక్చర్ వచ్చేస్తుంది, వీడియోలు కావాలంటే వీడియోలు వచ్చేస్తున్నాయి, ఫొటోస్ నుంచి వీడియోలు వస్తాయి, టెక్స్ట్ నుంచి వీడియోలు వస్తాయి, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎలా అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం పొందుతున్నాం. అంతేకాదు ముఖ్యంగా లాంగ్వేజ్ జనరేషన్, ఏ స్ట్రక్చర్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఏఐ మనకిస్తుంది. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ముందు ముందు ఇతర భాషలు కూడా మన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యి మనకు వినిపించే అవకాశం ఉంటుంది. స్పీచ్ రికగ్నైజేషన్ టెక్నాలజీ కూడా చాలా వృద్ధి చెందింది. ముఖ్యంగా అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్, వర్చువల్ ఏజెంట్స్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్, డిసిజన్ మేనేజ్మెంట్, డీప్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా డెవలప్ అవుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా రోబోటిక్స్, ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది చాలా వేగవంతంగా మారుతుంది. ఈ విధంగా టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఏఐ మీద పట్టు ఉన్న వారిదే ఫ్యూచర్. ఏఐ ప్రొడక్ట్స్ మీద, ఏఐ ప్రాజెక్టుల మీద ప్రపంచ దేశాలలో పోటీ పడుతున్నారు. దాదాపు వేల కొద్ది పేటెంట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పటికే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి అని, ఆ టెక్నాలజీ పెరుగుతుందనే కదా ఏఐ డెవలప్మెంట్స్ ఇంకా ముందు రాబోతున్నాయి. ముందు ప్రపంచం ఏఐ మీద డిపెండ్ అవ్వబోతుంది. ఏఐ వరల్డ్ని రూల్ చేయబోతుంది. మరి ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు రూల్ చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా? అందుకే యూకే గవర్నమెంట్ అంటే యూకే దేశం, బ్రిటన్ దేశం ప్రపంచ దేశాలన్నిటితోనూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేశారు. అదే ఏఐ సేఫ్టీ సమ్మిట్. ఎవరికి వారు హెడ్ అవ్వాలని, ఈ యొక్క ఏఐ టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్ళాలని చూసేటువంటి క్రమంలోనే చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయని, అలా చూసే క్రమంలోనే సేఫ్టీ రూల్స్ అనేది ప్లాన్ చేశారు. అది కూడా ఈ నవంబర్లోనే జరిగింది ఏఐ సమ్మిట్ అనేది. ఫ్యూచర్ ఏఐ కోసం కొన్ని డిక్లరేషన్స్ అనేది ప్రతిపాదించారు. ఈ మీటింగ్ అనేది, ఈ సమ్మిట్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వేదిక అయ్యింది. నవంబర్లో జరిగింది, బ్రిటన్లో జరిగింది ఈ మధ్యనే. ఆ సమ్మిట్లో ప్రధానంగా ఒక డిక్లరేషన్ అనేది, ద బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది ప్రవేశపెట్టారు. గ్లోబల్ కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఏఐ సేఫ్టీ కోసం స్టాండర్డ్స్ అనేవి పెట్టారు. కొన్ని స్టాండర్డ్ రూల్స్ని పెట్టారు. అదే ఈ బ్లెచ్లీ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ని అమెరికా, బ్రిటన్, చైనాతో పాటు 28 దేశాలు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా చేశాయి. ఏఐ రిస్క్ని అర్థం చేసుకోవడం, దానికి తగ్గ సేఫ్టీ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయడం అనేదే దీని అసలు ఉద్దేశం. అయితే ఈ సమ్మిట్లో ఏఐని ఉద్దేశించి చాలామంది చాలా కమెంట్స్ చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు అంటారు, ఏఐ డేంజర్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది ప్రపంచానికి, ఏఐ ఎథిక్స్ ప్రొటెక్షన్ చాలా అవసరం ప్రస్తుతం అంటారు. అంతేకాదు ఎలన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరు. ఎలన్ మస్క్ అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకుముందు చాలాసార్లు వార్న్ చేశాడు, ఇప్పటికే లేట్ అని, ఏఐ డేంజర్ వస్తుందని, ఏఐ ప్రొడక్షన్ వేగవంతం అవుతుంది, ఏఐ డేంజర్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాడు. అవుట్ ఆఫ్ హ్యూమన్ కంట్రోల్ అవుతుందేమో అని భయం వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ నుంచి ఎలన్ మస్క్ ఎప్పుడో బయటకు వచ్చాడు. బట్ పవర్ఫుల్ ఏఐ ఇంజిన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఒకటి ఆయన తయారు చేస్తున్నాడు. కానీ తన ప్రాజెక్ట్ని తాత్కాలికంగా ఆపాడు ఈ మధ్య గ్రోక్ అనేటువంటి పేరుతో చాట్బోట్ని తీసుకొచ్చాడు చాట్ జీపీటీ మీద పోటీతో. ఫైనల్గా ఈయన ఒక మాట అంటాడు, ఏఐ అనేది మేబీ మోర్ డేంజరస్ దెన్ ఏ న్యూక్లియర్ బాంబ్ అంటాడు. న్యూక్లియర్ బాంబ్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి ప్రమాదంగా మారబోతుందేమో అని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. వీరందరికన్నా ఒక వ్యక్తి మాత్రమే డిఫరెంట్గా మాట్లాడాడు. డీప్ మైండ్ కో ఫౌండర్ అనేటువంటి ముస్తఫా సులేమాన్ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏఐ మోడల్స్ అన్నీ కూడా అంత ప్రమాదమేమీ కాదు, అంత రిస్క్ ఏమీ కాదు, కానీ ముందు రాబోయే మోడల్స్ మాత్రం ప్రమాదం అంటాడు ఈయన. అంతేకాదు బ్రిటన్లో ఏఐ సూపర్ కంప్యూటర్లు కూడా అనౌన్స్ చేశారు. ఏఐ ద్వారా నడిచేటువంటి సూపర్ కంప్యూటర్లు అవి 225 మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేసి పవర్ఫుల్ ఏఐ సూపర్ కంప్యూటర్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచేటువంటి సూపర్ కంప్యూటర్స్ని తయారు చేశారు. దానికి పేరు ఇషాంబర్డ్ ఏఐ అని పేరు పెట్టారు. ఇలాగే డావన్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ కూడా ప్రవేశపెట్టారు. ఈ రెండూ కూడా నెక్స్ట్ మంత్లో వాడుకలోకి తీసుకొస్తారు బ్రిటన్ వాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీ మోడల్ కంటే, ఈ చాట్ జీపీటీ 4th మోడల్ కంటే పవర్ఫుల్గా ఉండేటువంటి జెమినీ ఏఐ మోడల్ని తయారు చేస్తున్నారు. ఈ జెమినీ ఏఐ మోడల్ అనేది చాట్ జీపీటీ కన్నా వేగవంతంగాను, సమర్థవంతంగాను, పవర్ఫుల్గాను పనిచేస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఎలన్ మస్క్ స్థాపించినటువంటి XAI ప్రాజెక్టు కూడా ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇలా చాలా మోడల్స్ అనేవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి, ముందు రాబోతున్నాయి.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ పరంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా కొంచెం భయపడాల్సిందే. ఎడ్యుకేషన్లోను, హెల్త్ కేర్ విషయంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయి. ఫినాన్స్ విషయంలో లాలో కూడా పవర్ఫుల్ యూసెస్ అనేవి ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పక్కర్లా, ట్రాన్స్పోర్టేషన్ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. మీరు వద్దన్నా కాదన్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది, మీరు కూడా ఉపయోగిస్తారు. మీకు ఇష్టం లేకపోయినా ఉపయోగించాల్సిందే, ఉపయోగించేలా ఉంటుంది ప్రపంచం, అలా ఉంటుంది. అంతేకాదు రిస్క్ ఫ్యాక్టర్ గురించే భయం అంతా కూడా. అయితే అందరికీ ఏఐ మీద పాజిటివ్ ఒపీనియన్ కన్నా నెగిటివ్ ఒపీనియన్సే ఉన్నాయి. అలా కొన్ని విషయాల్లో ఎక్కువగా భయపడుతున్నారు. అలాంటి భ్రమలు కొన్ని ఉంటాయి. అవేంటంటే ఈ టెర్మినేటర్, ఐ, రోబోట్, ఈగిల్ ఐ అనేటువంటి సినిమాల్లో ఏఐని పాప్ కల్చర్లో చూపించారు, నెగిటివ్గా చూపించారు. బట్ అలాంటి టెక్నాలజీ హ్యూమన్కి అవసరం, రాకుండా ఉండదు, లేకుండా ఉండదు, ఖచ్చితంగా వాడతారు కూడా. అయితే వాటి రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించడానికే ఈ ప్రయత్నాలన్నీ. మొదటగా మీరు భ్రమపడేది ఏంటంటే ఏఐ విల్ టేక్ ఓవర్ జాబ్స్, ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేది భ్రమ. ఎందుకంటే కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇలానే అన్నారు, బట్ మాన్యువల్గా చేసే విధానం మారి కొత్త పనులు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఏఐ ద్వారా నూతన అవకాశాలు, నూతన మార్గాలు వస్తాయి, ఉన్న కొన్ని అవకాశాలు పోతాయి. ప్రస్తుతం హ్యూమన్ లేబర్ ఛార్జెస్ అనేవి చాలా ఖరీదులో ఉన్నాయి కూడా, మనుషులు కూడా దొరకటం లేదు. అలా తయారు చేసిన ప్రాజెక్టు ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది కూడా. అందుకే లో లెవెల్ జాబ్స్ కొన్ని అనేవి రీప్లేస్ అవుతాయి తప్ప ఏఐ వల్ల మనిషి పని చేయకుండా ఉండడం, అందరూ నష్టపోవడం అనేది ప్రస్తుతం అయితే జరగదు. ఇక రెండవది ఏఐ విల్ కంట్రోల్ ది వరల్డ్. ఏఐ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది, కంట్రోల్ చేసేస్తుంది, మానవుని కంట్రోల్ తీసేసుకుంటుంది అని అభిప్రాయపడుతున్నారేమో. మానవ పవర్ కోల్పోతాం అనేది తప్పు, అది ప్రస్తుతానికైతే నిజం కాదు. ముందు ముందు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఏఐ ప్రపంచాన్ని రూల్ చేసే పవర్ మళ్ళీ మనుషుల చేతుల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఏఐ వల్ల ప్రస్తుతం భద్రత, సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, డేటా మిస్లీడింగ్ ఇలాంటి విషయాల మీదే భయం తప్ప మానవాళి ప్రపంచానికి ముప్పుగా మారుతుందని ప్రస్తుతం అయితే దాన్ని ఆందోళన చెందటం లేదు. పవర్సు, సెక్యూరిటీ ఇలాంటివి ఏఐకి ఎవ్వరు. ప్రస్తుతం ఇవి ఇంకా టూల్స్గా మాత్రమే వాడుతున్నారు. బట్ ఫ్యూచర్లో వీటిని ఉపయోగించే విధానాన్ని బట్టి, వాటికి ఇచ్చేటువంటి పవర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది ప్రమాదంగా మారొచ్చు. ప్రస్తుతం అయితే ఆ పవర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవ్వరు. ఇక మూడోది ఏఐ రోబోట్స్. ఏఐ రోబోట్స్ వచ్చి మనుషులను పరిపాలిస్తాయి, మనుషులను పాలిస్తాయి అనేది ప్రస్తుతం అయితే అపోహే. కొన్ని కంపెనీస్కి ఏఐ రోబోట్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు హాస్పిటల్స్లో కూడా రోబోట్స్ పనిచేస్తున్నాయి. డిఫెన్స్లో ఖచ్చితంగా రోబోట్స్ అనేవి కావాలి. ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది డిఫెన్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతవరకు కూడా చాలా చోట్ల రోబోటిక్స్ని వాడారు, బట్ ఇంతవరకు ఎక్కడ తప్పలేదు, హాని చేయలేదు. సినిమాలలో చూపించేంత టెక్నాలజీ ఇంకా రాలేదు, అది ముందు ముందు మనం చూడాలి. బట్ ఏఐ డెవలప్మెంట్తో రోబోట్స్ అనేవి మాత్రం ఇంకా డెవలప్ అవుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోట్స్లో ఇంకా అభివృద్ధి అనేది కొనసాగుతుంది. ఇక నాలుగవది ఏంటంటే ఏఐ విల్ డెవలప్ ఇట్స్ ఓన్ వితౌట్ హ్యూమన్ నాలెడ్జ్. మనిషి ప్రమేయం లేకుండా ఏఐ ద్వారా ఏఐఏ తనని తానే డెవలప్ చేసుకుంటుంది అనేది ప్రస్తుతం అవాస్తవం. ఎందుకంటే ఇవి ప్రోగ్రామ్డ్, ఇలాంటివి ట్రై చేస్తున్నారు, బట్ ప్రస్తుతం అనేది వర్క్ అవడం లేదు. ఏఐ తనంతట తాను హ్యూమన్కి వ్యతిరేకంగా ఎవరి ప్రమేయము లేకుండా డెవలప్ అవ్వడం అనేది సాధ్యం కాదు. ఏఐ అల్గోరిథమ్స్ అనేవి తమ సొంత కోడ్కు మించి అభివృద్ధి చెందవు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే తయారు చేయబడుతున్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో ఏఐ ద్వారా డెవలప్ అయ్యేటువంటి స్టేజ్ వస్తే అప్పుడు ఆ ఛాన్స్ ఉంటుందేమో తప్ప ఏదో రోబో సినిమాలో చూపించినట్టు వాటంతటా అవే డెవలప్ చేసుకునేటువంటి స్టేజ్ అనేది ప్రస్తుతం ఉన్న వాటికి లేదు. ఇక ఐదవది ఏఐ మనిషి మెదడులా పనిచేస్తుంది అనేది అవాస్తవం. కొన్ని విషయాల్లో మనిషిని దాటి వెళ్ళిపోయింది. మనిషి కన్నా ఎంతో వేగంగాను, ఎంతో ఎక్కువగాను పనిచేసే విధానం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా ఎప్పటికీ మనిషి బ్రెయిన్లా మాత్రం ఉండకపోవచ్చు. నేడు ఉన్న టెక్నాలజీతో సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని సృష్టించడం ప్రస్తుతం అయితే సాధ్యం కాదు. బట్ ముందు ముందు వస్తే మాత్రం హ్యూమన్ కంట్రోల్ తప్పొచ్చు, మానవులందరూ కూడా అధిగమించి సూపర్ పవర్గా మాత్రం మారొచ్చు. ఏఐ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంది, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కాదు. ఏ టెక్నాలజీ అయినా సరే ఎంతైతే మనుషులకు ఉపయోగపడుతుందో అంత రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కాబట్టి మనుషులకు ఎంత ఉపయోగపడినా దాన్ని మిస్లీడ్ చేసేటువంటి, మిస్యూజ్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అనే విషయాన్ని గ్రహించండి. చాలా విషయాల్లో ఈ ఏఐ వస్తే గనక ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది అనేటువంటి భయము, ఆందోళన చాలా మందిలో ఉంది.
సో ఇంతవరకు కూడా ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అంతేకాదు ఈ టెక్నాలజీ గురించి, సంభవించే మార్పుల గురించి, అలాగే జరుగుతున్నటువంటి కొన్ని విచిత్రాల గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ ద్వారా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్తే, స్వస్తి.